అదండి. ఇక తులారాశి అవును. సప్తమమైనటువంటి 7వదైనటువంటి రాశి. వీరి యొక్క రాజపూజ్యవమాన అంటే ఈ రాశికి వర్తించే నక్షత్రాలు చిత్తా నక్షత్రము 3, 4 పాదములు, స్వాతి నక్షత్రం సంపూర్ణంగా 4 పాదములు, విశాఖ నక్షత్రము 1, 2, 3 పాదాల వరకు ఈ రాశి వారికి. వీరు చేయాల్సినటువంటి నియమాలు, వీరి రాజపూజ్యోమానాలు చూడగా 2 ఆదాయం, 8 వ్యయం. ఆదాయ వ్యయాల్లో వ్యత్యాసం కూడా చాలా ఉంది పాపం. అవును. కనుక వీరు ఇందాక చెప్పినటువంటి నియమాలు ఏవైతే ఆ యొక్క మీరు స్థిర ఆస్తుల్లో పెట్టుబడి పెట్టండి అని వీరికి కూడా వర్తిస్తుంది. ఇందాక చెప్పాం సింహరాశి వారికి చెప్పిన మాదిరిగా వీరికి కూడా ఆ నియమం ఖచ్చితంగా ఎవరికైనా వర్తిస్తుందని, అది ఎవరికైనా సామాన్యంగానే వర్తించేటువంటి నియమాల్లో ఇది కూడా ఒకటి. ఈ రాశి వారు, ఈ తులారాశి వారికి 1 రాజపూజ్యం, 5వ అవమానం. ఇక్కడ చాలా జాగ్రత్తగా ఉండాలి. మితభాషిత్వం ఉండడం, రాజపూజ్యం మితభాషిత్వం కూడా చాలా అవసరం ఉండేటువంటి స్థితి. ఆచితూచి మాట్లాడడం అనేటువంటిది మంచిది. వీరికి అష్టమంలో బృహస్పతి మారుతున్నాడు ఏప్రిల్ తర్వాత, మే 1. అప్పుడే మనకు నర్మదా నదికి కూడా పుష్కరం రాబోతూ ఉంది. ఎందుకంటే వృషభంలో బృహస్పతి మారడం చేత ఆయన యొక్క స్థితి చేతనే పుష్కరాలు అనేటువంటివి ఏర్పడుతూ ఉంటాయి. పుష్కరం అనేటువంటిది వృషభ రాశికి మారడం చేత నర్మదా నదికి ఈ మే 1వ తారీఖు పుష్కరం ప్రారంభము. అప్పుడు దాని గురించి కూడా చాలా దీని అద్భుత నర్మదా నదికి పుష్కరాలు వస్తే ఏ విధమైనటువంటి సత్కార్యాలు చేయాలి అది అప్పుడు చెప్పుకుందాం. ఇప్పుడు వీరు ఆలోచించాల్సిన విషయం ఏమిటంటే, అష్టమాన బృహస్పతి కదా, కొన్ని ఆర్థిక ఒడిగిదలుకులు ఎక్కువ ఉండడానికి అవకాశం. వ్యాపారస్తులు కొత్తగా పెట్టుబడులు ఏది పనికిరాదు. సప్తమాన బృహస్పతి యొక్క ఇప్పుడు పెట్టినటువంటి వారు కూడా కొన్ని లాభాలు వచ్చాయని అతీత పెట్టుబడులు పెట్టేటువంటి వారు ఉంటారు. అంటే 100 రూపాయల లాభం వచ్చింది, నాకు 300-400 వచ్చింది లాభం, ఇక వచ్చే సంవత్సరంలో ఈ పెట్టుబడి కాకుండా నేను అప్పును కూడా తీసుకొచ్చి పెట్టాలి, ఇంకెంత లాభం వస్తుందో అనుకుంటాడు వాడు. పాపం మరి ఏదో మనిషికి కొన్ని విధమైన ఆశలు ఉంటాయి కదా, సహజ లక్షణమే కదా, ఇంకా వృద్ధి అవుతాడు అనుకుంటాడు. అట్లాంటిది లేదు. మీరు చాలా పూర్వం మీకు బాగుండే, కానీ ఇప్పుడు మాత్రము అట్లాంటి లాభాలు వచ్చే స్థితులు లేవు. చాలా జాగ్రత్తగా ఉండండి. మీరు పంచమంలో శనీశ్వరుని యొక్క ఇబ్బంది చేత స్త్రీలు కూడా కొన్ని విధమైనటువంటి గర్భస్థ దోషాలు పడేటువంటి వాళ్ళు ఉన్నారు. మన యొక్క మీడియా ద్వారా రజస్వలైనటువంటి అమ్మాయిలకు చాలామందికి ఈ గర్భస్థ దోషాలు, ఋతు సంబంధితమైన సమస్యలు ఈ తులారాశి వారికి రావడానికి అవకాశం ఎక్కువగా ఉండేటువంటి సంవత్సరం. మీరు చూడండి. కనుక ఖచ్చితంగా మీ ఇంట్లో మీ పిల్లలు అయిన వెంటనే మీ పౌరోహితునికి కానీ జ్యోతిష్కుని కానీ చూయించండి. ఇబ్బందులు వస్తే మంచి డాక్టర్ దగ్గరికి వెళ్ళండి. ఆ ఇబ్బందులు ఎక్కువగా ఉండడానికి అవకాశం ఉండేటువంటి సంవత్సరం ఇది. కనుక మనకు జ్యోతిషం అంటేనే దారి చెప్పడం కదా, ఆ దారిలో చేయడం ఆ ఇబ్బందులు పోతాయి. ఇంకేదో భయపడాల్సిన అక్కర్లేదు. అది కూడా చెప్తున్నాను. కొన్ని విధమైనటువంటి ఆ మంచి భువనేశ్వరి యొక్క వ్రతం చెయ్యండి, భువనేశ్వరి ఆరాధన చెయ్యండి. ఖచ్చితంగా మంచి సత్ఫలితాలను పొందుతారు. ఈ విధమైనటువంటి ఇబ్బంది పడేటువంటి ఋతుపూరితమైనటువంటి హార్మోన్స్ ప్రాబ్లం ఉండేటువంటి వారు భువనేశ్వరి ఆరాధన చెయ్యాలి అని చెప్పబడింది. కనుక స్త్రీలైతే ఖచ్చితంగా చెయ్యాలని. పురుషులకు కూడా వర్తిస్తుందా అని అడిగాడు ఒక ఆయన. భువనేశ్వరి యొక్క వ్రతకల్ప విశిష్టతను చెప్తూ ఉంటే కింది కామెంట్స్ వచ్చాయి. మరి మీరు స్త్రీల గురించే చెప్తూ ఉన్నారు, పురుషుల పరిస్థితి ఏమిటయ్యా? లేదయ్యా, నీవు కూడా చెయ్యి, నీకు కూడా ఇబ్బంది పోతుంది అని చెప్పారు. ఇది మనం చెప్తున్న అంశం కాదు. తస్మాత్ శాస్త్ర ప్రమాణ, శాస్త్రపూరితమైనటువంటి అంశం. కనుక ఈ రాశి వారు సంతానపూరితమైన ఇబ్బందులు కూడా కలుగుతాయి. అవి కూడా వాటిలో కూడా జాగ్రత్తగా ఉండడం అనేటువంటిది మంచిది. ఈ రాశి వారు చేయాల్సినటువంటి
అమ్మవారి యొక్క ఆరాధన, లలితాదేవి యొక్క సాత్వికమైనటువంటి అమ్మవారి యొక్క ఆరాధన చేసుకోవడం చేత అనేక సత్ఫలితాలు కలుగుతాయి. చాలా అద్భుతమైనటువంటి లక్ష్మీదేవి యొక్క ఆరాధన కూడా చేసుకోండి. ఆర్థిక ఒడిదొడుకులు, అష్టమ స్థానంలో ఉన్నటువంటి ఆ బృహస్పతి యొక్క ఇబ్బంది కూడా మీకు పోతుంది. యాదేవి సర్వభూతేషు లక్ష్మీ రూపేణ సంస్థితాః. నమస్తస్యై 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 నమో నమః అని అమ్మవారు ఆరాధన చేసుకోవడం చేత ఇబ్బందులు పోతాయి.